హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ సోషల్కి సంబంధించి 7th చాప్టర్ అయిన ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మనం 6th క్లాస్ సోషల్కి సంబంధించి ఆల్రెడీ మనం 6 లెసన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో ఆ 6 లెసన్స్ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి, మీరు చూసుకున్నారో లేదో ఒకసారి డీటెయిల్గా చెక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి 7th లెసన్ యొక్క పార్ట్ 1 వీడియో అండి. సో డీటెయిల్గా టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు కదా. సో ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే పాయింట్స్ ఇంపార్టెంట్గా ఉంటాయో వాటిని మనం స్ట్రెస్ అవుట్ చేసుకుని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే లెసన్ నేమ్ వచ్చేసి ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్. ఫస్ట్ ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ అని చెప్పి ఇచ్చారు. సో స్టూడెంట్స్ కోసం ఇచ్చారు ఇది మనకి. సో ఏంటి అంటే ఈ లెసన్ అయిపోయాక స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏమేం చేయగలుగుతారు అంటే జనపదాస్ గురించి చెప్పగలుగుతారు, మహాజనపదాస్ గురించి చెప్పగలుగుతారు, అవి ఎలా రైజ్ అయ్యాయి అనే వాటి గురించి చెప్పగలుగుతారు. అలాగే ఇక్కడ ఉన్న సోషల్, పొలిటికల్, ఎకనామిక్ అండ్ రిలీజియస్ చేంజెస్ గురించి, ఈ పీరియడ్లో ఉన్న చేంజెస్ గురించి చెప్పగలుగుతారు. అలాగే ఇండియన్ పాలిటీ అనేది ఎలా ఎవాల్యూట్ అయ్యింది అనేది కూడా చెప్పగలుగుతారు. ఇవి వచ్చేసి ఈ లెసన్ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఫ్లో చార్ట్ ఇచ్చారు. సో గ్యాంజెస్ వ్యాలీ 2700 years ago. సో గ్యాంజెస్ వ్యాలీ దగ్గర ఏమున్నాయి అంటే మహాజనపదాస్. సో మహాజనపదాస్లో సిటీస్ ఎలా ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, కింగ్డమ్స్ ఏమేమి ఉన్నాయి, గణ సంఘాస్ అనేవి ఏవే ఉన్నాయి, అలాగే మహాజనపదాస్కి సంబంధించి న్యూ రిలీజియస్ కాన్సెప్ట్స్ అనేవి ఏంటి అనేవి మనం ఈ లెసన్లో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ లెసన్ యొక్క ఫ్లో చార్ట్ ఇది. సో లెసన్ని స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే నేను చెప్పాను కదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవేవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే చూడండి, ద రివర్స్ గంగా అండ్ యమునా ఫ్లో బిట్వీన్ ది హిమాలయస్ అండ్ ది హిల్స్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ. ఈ రివర్స్ గంగా, యమున అనే రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడెక్కడ ఫ్లో అవుతున్నాయి అంటే మన ఇండియాలో కనిపించే హిమాలయాస్కి అలాగే డెక్కన్ ప్లాట్యూ యొక్క హిల్స్కి మధ్యన ఈ గంగా అండ్ యమున రివర్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి. ఆ మధ్య ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్యాంజెటిక్ వ్యాలీ అని చెప్పి అనడం జరుగుతుంది. ఓకేనా. ఈ ప్లెయిన్లో చాలా ఎక్కువ రెయిన్ఫాల్ అనేది పడుతూ ఉంటుంది కాబట్టి ఈ ప్లెయిన్ అనేది చాలా ఫర్టైల్గా ఉంటుంది. ఓకేనా. దీస్ రివర్స్ బ్రింగ్ సిల్ట్ ఫ్రమ్ ది హిమాలయాస్ అండ్ ఫ్లో త్రూ అవుట్ ది ఇయర్. ఈ రివర్స్ ఏవైతే ఉంటాయో ఇవి హిమాలయాస్ నుండి సిల్ట్ని కలెక్ట్ చేసుకుని వస్తాయి అండ్ ఈ రివర్స్ అనేవి ఇయర్ మొత్తం ఫ్లో అవుతూనే ఉంటాయి. ఓకేనా. అంటే ఈ రివర్స్ అనేవి పెరెనియల్ రివర్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఎక్కువ వాటర్ ఉన్న చోట ల్యాండ్ అనేది ఫర్టైల్గా ఉంటుంది కాబట్టి అక్కడ డిఫరెంట్ ట్రైబ్స్ అనేవాళ్ళు వచ్చి సెటిల్ డౌన్ అయ్యారనమాట. అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ పార్ట్స్లో ఈ రివర్ వ్యాలీ ఏదైతే ఉందో గ్యాంజెటిక్ రివర్ వ్యాలీ దగ్గర సెటిల్ అవ్వటం స్టార్ట్ చేశారు. వాళ్ళల్లో కొంతమంది ఇంపార్టెంట్ ట్రైబ్స్ నేమ్స్ ఇచ్చారు చూడండి, సాక్యాస్, లిచ్చవి, మల్లాస్, వైదేహాస్. వీళ్ళు కొంతమంది వాళ్ళలో ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఈ ట్రైబ్స్ని మనం సాంస్క్రిట్లో జన అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైబ్స్ని మనం సాంస్క్రిట్లో జన అంటాం. వాళ్ళు అక్కడ సెటిల్ అయిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని జనపద అని చెప్పి అనటం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఆ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి సెటిల్ అయిన ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సాంస్క్రిట్లో జన అంటున్నాము అండ్ వాళ్ళు సెటిల్ అయిన ప్లేస్ని జనపద అని చెప్పి అనడం జరుగుతుంది. నెక్స్ట్
వీళ్ళు ఆ రివర్స్ దగ్గర 2700 ఇయర్స్ ఎగో చూడండి, వీళ్ళు ఆ రివర్స్ దగ్గర 2700 ఇయర్స్ ఎగో సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఫారెస్ట్స్ని క్లియర్ చేశారు. వేటితో అంటే ఐరన్ టూల్స్ యొక్క హెల్ప్స్తో ఫారెస్ట్ని క్లియర్ చేసి ల్యాండ్ని టిల్ చేసుకొని ఆ తర్వాత కొన్ని ప్యాడీ అండ్ అదర్ క్రాప్స్ని వాళ్ళు గ్రో చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అలా చేసిన తర్వాత లార్జ్ విలేజెస్, టౌన్స్ అనేవి ఈ పార్ట్స్లో డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అక్కడ ఉన్న పీపుల్ అందరూ కూడా డిఫరెంట్ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ద వైడ్ స్ప్రెడ్ యూజ్ ఆఫ్ ఐరన్ ఇన్ గ్యాంజెటిక్ ప్లెయిన్ క్రియేటెడ్ కండిషన్స్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ లార్జర్ టెరిటోరియల్ యూనిట్స్. సో ఇక్కడ ఐరన్ని ఎక్కువగా యూజ్ చేయడం ఎక్కడ అంటే గ్యాంజెటిక్ ప్లెయిన్లో ఐరన్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల పెద్ద పెద్ద టెరిటోరియల్ యూనిట్స్ అనేవి ఫామ్ అవ్వడం జరిగింది. లార్జ్ గ్రూప్స్ ఆఫ్ సచ్ విలేజెస్ అండ్ టౌన్స్ వర్ కాల్డ్ మహాజనపదాస్ ఆర్ బిగ్ జనపదాస్. చాలా ఇంపార్టెంట్ అండి. సో అటువంటి లార్జ్ గ్రూప్ ఆఫ్ విలేజెస్నే మనం ఇవాళ మహాజనపదాస్ లేదా బిగ్ జనపదాస్ అని చెప్పి అనడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది మహాజనపదాస్ had a capital city and many of those were fortified. సో అప్పుడున్న జనపదాస్లో చాలా వాటికి క్యాపిటల్ సిటీ అనేది ఉంది అండ్ అలాగే ఫోర్టిఫైడ్ అంటే రక్షణ పరంగా వాళ్ళు చాలా ఫోర్టిఫైడ్గా ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మ్యాప్ అనేది ఇచ్చారు. 16 జనపదాస్కి సంబంధించి మ్యాప్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మ్యాప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. టెట్ అండ్ డిఎస్సికి అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఇక్కడ బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా. సో ఫస్ట్ నేను ఈ మ్యాప్కి సంబంధించి ఈ వీడియోలో ఏం చేస్తాను అంటే 16 జనపదాస్ని మీకు జస్ట్ చూపిస్తాను మ్యాప్ పరంగా. ఆ తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను దీనికి. ఆ నోట్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్, నాట్ ఓన్లీ టెట్ అండ్ డిఎస్సి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా 16 మహాజనపదాస్కి సంబంధించి ఆ నోట్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఆ నోట్స్ని చూపిస్తూ మీకైతే నెక్స్ట్ వీడియోలో ఆ 16 జనపదాస్ గురించి, వాటి యొక్క క్యాపిటల్ సిటీ గురించి, ప్రెజెంట్ లొకేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఒక్కసారి అయితే చూపిస్తాను. ఓకేనా. నెక్స్ట్ వీడియో మీకు రావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. చూడండి నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అయితే ఇది. సో మహాజనపదాస్ క్యాపిటల్ అండ్ ప్రెజెంట్ లొకేషన్ అండ్ దానికి ఉన్న స్పెషాలిటీస్ కూడా ఇక్కడ నోట్ చేశాను. సో ఈ వీడియోలో జస్ట్ 16 మహాజనపదాస్ అనేవి ఏంటో చెప్తాను, నోట్ చేసుకోండి. అంగ, మగధ, వజ్జి, కాశీ, మల్ల, ఛేది, వత్స, కోశాల, పాంచాల, మత్స్య, కురు, సూరసేన, గాంధార, నెక్స్ట్ కాంబోజీ, అవంతి, అస్మాక. ఇవి వచ్చేసి 16 జనపదాస్. నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, అంటే మహాజనపద క్యాపిటల్ అండ్ ప్రెజెంట్ లొకేషన్ గురించి. సో ఆ వీడియో ఎందుకు సెపరేట్గా చేస్తున్నాను అంటే ఈ మహాజనపదాస్కి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్. సో ఆ వీడియో అనేది నేను సెపరేట్గా అప్లోడ్ చేస్తాను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి, సో దట్ మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ అవగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.